రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పై దండయాత్రకు బీజేపీ సిద్ధమైంది. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ను బద్నాం చేసేందుకు వ్యూహాలు పన్నుతుంది. దీంతో కాంగ్రెస్ 23 నెలల పాలనపై 7 అంశాలతో ఛార్జ్షీట్ విడుదల చేస్తుంది. భూటకపు హామీలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు బీజేపీ టార్గెట్ చేయబోతుందా కాంగ్రెస్ని? ఛార్జ్షీట్లో ఏం పేర్కొనుంది? లక్ష్మణ్, 23 నెలల కాంగ్రెస్ పాలన పైన బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతో ఈ ఛార్జ్షీట్ ను విడుదల చేసింది. అయితే 23 నెలల కాలం పూర్తి కావచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో ఏ హామీ అమలు పరిచిందో చెప్పాలంటే కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. 13 అయితే అభయహస్తం 6 గ్యారంటీలతో ఏదైతే విడుదల చేసిందో అది అభయహస్తం కాదు, భస్మాస్మ హస్తం లాగా మారింది తెలంగాణ ప్రజల పేరిట అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఏదైతే 6 గ్యారంటీలు అభయహస్తం పేరిట 13 అంశాలు, అంటే 13 ముఖ్యమైనటువంటి వాగ్దానాలతో పాటు మేనిఫెస్టోలో 420 అంశాలను పేర్కొన్నారు. ఈ 420 అంశాలతో పాటు ఈ అభయహస్తం పేరిట 13 అంశాలలో ఏవి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లారో, ప్రజలకు చేరువయ్యే విధంగా తీసుకెళ్లారో, అసలు ఏది అమలు చేశారో కూడా చెప్పాలంటే కూడా వాళ్ళు అడిగినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారంటూ కూడా వీళ్ళు ఒక ఛార్జ్షీట్ విడుదల చేశారు. మొదటి హామీ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మొదటి హామీ మొదటి పేజీలో ఉంది. అది ప్రజా దర్బార్, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని చెప్పి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం కూడా ఖచ్చితంగా ప్రజా దర్బార్ అవుతారని చెప్పి ఇప్పటి వరకు కూడా సీఎం ఎన్నిసార్లు హాజరయ్యారు, అసలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారా? పైసా ఖర్చు లేకుండా జరిగేటువంటి కార్యక్రమం ప్రజా దర్బారు. అంతేకాకుండా ప్రజలకు కావాల్సినటువంటి పనులను కావచ్చు, వాళ్ళ అవసరాలు తీర్చగలిగేది ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతున్నారు. పైసా ఖర్చు లేకుండా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పూర్తి చేశారంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు ఆరోపించిన నేపథ్యం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ప్రజలను విస్మరించి ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ పాలన చేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే 23 నెలల కాలంలో కాంగ్రెస్ చేసినటువంటి పనులు కావచ్చు, వాళ్ళు హామీలను అమలుకు మరిచి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము అంటూ కూడా వీళ్ళు ఛార్జ్షీట్ విడుదల చేశారు కొద్దిసేపటి క్రితమే. ఖచ్చితంగా అది ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ఇదొక మరొక విధానంతో ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ అమలు చేయలేని హామీలన్నిటిని పేరిట మీద ఛార్జ్షీట్ విడుదల చేసింది. అయితే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా కూడా వీళ్ళు దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, దానికి అనుగుణంగానే అభివృద్ధికి అనుకూలంగా ముందుకెళ్తుంది కంటోన్మెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో కంటోన్మెంట్ లో 4,000 కోట్ల ఏదైతే తెచ్చారో వాటికి ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తూ సీఎం ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ప్రచారానికి రావాలి అంటూ కూడా ఎంపీ రఘునందన్ ఆరోపించిన నేపథ్యం కనబడుతుంది. రైతు బంధు అన్నారు, పేదలకు విద్యార్థులకు స్కూటీలు అన్నారు, పేదలకు నిరుద్యోగ భృతి కావచ్చు, ఈ ఏదైతే ఇస్తున్నటువంటి వృత్తికి సంబంధించి కావచ్చు, 2,000 పెంచింది 4,000 పెంచుతూ కావచ్చు, ఇవన్నిటిని కూడా హామీలను ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా వాళ్ళు అంటే అడుగుతున్నటువంటి ప్రశ్నిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే బీజేపీ కొంత ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముస్లింలకు అండదండలుగా ఉంటూ వాళ్ళు అంటే వాళ్ళ ఓట్ల కోసము వాళ్లకు మేలు జరిగే విధంగా చేస్తున్నారు. కావాల్సినటువంటి నియోజకవర్గాలకు కావాల్సినటువంటి అంశాలు ఎక్కడ కూడా ఇవ్వకుండా కేవలం అంటే ఇప్పటి వరకు 23 నెలల కాలంలో ఒక గుంట జాగా కూడా శ్మశాన వాటికలకి ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాగానే కబ్రస్థాన్ కోసము 2,500 గజాల జాగా ఇచ్చినట్టు కూడా వాళ్ళు ఆరోపించిన నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి ఏదైతే బీజేపీ రోజుకొక కొత్త విధానంతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది. మొన్న మనం చూసాము కార్పొరేట్ బాంబింగ్ పేరుతో కూడా ఒకేసారి దాదాపుగా అంటే 47 మంది నాయకులు కావచ్చు 58 ప్రాంతాలలో ఒకేసారి ప్రచారాన్ని వినూత్నంగా చేశారు. దానితో పాటు ఈ యొక్క ఏదైతే ఛార్జ్షీట్ విడుదల చేసిందో ఈ ఛార్జ్షీట్ ను కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజల్లోకి గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తుంది. అయితే
రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ బాంబింగ్ పేరిట బీజేపీ మళ్ళొకసారి ప్రజల్లోకి వస్తుందని చెప్పేసి చేసినటువంటి అనుగుణంగా ఏదైతే కార్పొరేట్ బాంబింగ్ అంటే కూడా తెలియని వ్యక్తి మన ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపించిన నేపథ్యం కనబడుతుంది. కార్పొరేట్ బాంబింగ్ అంటే కూడా గడప గడపకు మేము వెళ్లి ప్రజలను కలిసి గ్రౌండ్ లో ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.